రైతు సుమారుగా లక్షల రూపాయలు అర్జిస్తున్నా 1000 రూపాయలు ఫైన్ కట్టించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మత్స్యశాఖ ఉందంటే అతిశయోక్తి కాదు. నేను చెప్పడం కాదు, ఇది నేనేం అబద్ధాలు చెప్పడం లేదు, నేనేం కల్పించి చెప్పడం లేదు, నాకేమి చెప్పాలని ఉద్దేశం లేదు. నేను చెప్పేదానికి మీరు ఒకసారి కావాలంటే జిల్లాలో ఎన్ని ఎకరాల్లో ఆక్వాకల్చర్ సాగు జరుగుతుంది, దీనికి కావాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని అడగండి. ఎంతమంది రైతులు అధికారుల దగ్గర ఏదైతే ఏపీ సాగు యాక్ట్ ప్రకారం జీవో నెంబర్ 7 ప్రకారం అదేవిధంగా సిఐ రెగ్యులేషన్ ప్రకారం అనుమతులు తీసుకోకుండా సాగు చేస్తూ ఇక్కడ విద్యుత్ సబ్సిడీ మాత్రం తీసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళ మీద ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? సంపద లేదు అంటే సంపద ఎక్కడి నుంచి వస్తుంది? సంపద అదంతా పుట్టి తీసుకుపోయి నన్ను ఫైనాన్స్ లో పెట్టుకోండి, ఫైనాన్స్ లో నన్ను యాడ్ చేసుకోండి, అకౌంట్ లో పెట్టుకోండి, మీరు దీన్ని ఉపయోగించుకోండి అని సంపద వస్తుందా బయటికి? సంపద ఏ విధంగా వస్తుంది? సంపదను ఏ విధంగా సృష్టించాలా అనేది ఒక మార్గం అయితే, ఉన్న సంపదను ఏ విధంగా వసూలు చేయాలనేది కూడా ఒక మార్గం. మొదట గౌరవ